తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్రాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను ఒక క్రైస్తవ సేవకుడిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. మీ అందరికీ తెలిసినటువంటి సంగతే ఇది. మరి 2 రోజులుగా యూట్యూబ్లో ఒక వీడియో హల్చల్ చేస్తూ ఉంది. భద్రాచలము కొత్తగూడానికి సంబంధించి ఆ సమీపంలో ఇల్లందు అనే ఒక గ్రామంలో సువార్తకు వెళ్ళినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు ఆపి ఆ బైబిల్స్ తీసుకొని 1000 స్థుతులు అనేటటువంటి ఒక పుస్తకాలు ఉంటాయండి. వాటిని బైబిల్స్ అవి ఏ బైబిల్స్ అంటే క్రొత్త నిబంధన బైబిల్స్ మొత్తాన్ని కొంతమంది దుండగులు మతోన్మాదులు మరి మాది హిందూ ధర్మము ఆ ధర్మం అని చెప్పుకుంటూ వాళ్ళు బైబిల్స్ని తగలబెట్టినటువంటి పరిస్థితి యావత్తు ఆంధ్ర రాష్ట్రానికే కాదు ప్రపంచం మొత్తానికి తెలుసని నేను అనుకుంటూ ఉన్నా. మీరు తమిళ చూశారండి. ఇప్పుడు కొంతమందికి బాధపడతారు, బైబిల్స్ని తగలబెడితే భగవద్గీతను కూడా తగలబెట్టాల్సిన పరిస్థితి వస్తుందేమో అని చెప్పేసి. క్రైస్తవులు అలా తగలబెట్టేవాళ్ళు కాదండి. ఒకవేళ మేము కూడా ఆ మొదలాగా వ్యవహరిస్తే మీకు మాకు తేడా ఏంటి? ఇప్పుడైనా హైందవ సహోదరులు విఘ్నులైన వాళ్ళు తెలుసుకోండి. కొంతమంది హైందవ ముసుగులో ఉండి హైందవ సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇరు రాష్ట్రాల సీఎంలకి నేను ప్రేమపూర్వకంగా విన్నవించుకున్నాను. సార్స్, మీరిద్దరు కూడా చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మత సామరస్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా సీఎం హోదాలో ఉన్న మీకు అది తగినది. ఎందుకంటే ఒక ఆంధ్రానే కాదు యావత్తు దేశవ్యాప్తంగా ఒక హైందవులే లేరు, ఒక ముస్లిమ్సే లేరు, క్రైస్తవులు కూడా ఉన్నారన్న సంగతి మీకు తెలుసు. మరీ ప్రాముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర తెలంగాణలో క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారన్న సంగతి కూడా మీకు తెలుసు. అలాంటిది మరి ఇది క్రొత్త ఏం కాదు. ఈ ఇల్లందులో బైబిల్స్ తగలబెట్టడం క్రొత్త ఏం కాదు. అంత పలు ప్రాంతాల్లో పలు విధాలుగా బైబిల్స్ని తగలబెట్టారు, కొంతమందిని కొట్టారు, తిట్టారు, చంపారు కూడా. ఏం చేసామండి క్రైస్తవులం మేము? సువార్త చెప్పడం తప్ప. మరి అలాంటప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ సెక్షన్ 25 తీసేసేయండి. దాన్ని బట్టే కదా మేము వెళుతుంది. ఇది కరెక్టే కాదు కదా సార్. మీరు కొంచెం ఆలోచించేయండి. మీరు హోదాలో ఉన్నారు. మీరు హోదాలో ఉండి మీరు స్పందించకపోతే మా పోటీ క్రైస్తవులు బ్రతకడం కష్టమండి. కొంతమంది క్రైస్తవులు అనుకోవచ్చు, బ్రదర్ ప్రార్థన చేద్దామని. నేను ఇప్పుడు ప్రార్థన చేసే వచ్చాను. నిజంగా చెప్తున్నాను, నేను ప్రార్థన చేసే నేను ఈ వీడియో తీయడానికి నేను ముందుకు వచ్చాను. నేను ప్రార్థన చేశాను నా వంతు ప్రకారంగా. నేనే కాదు, ఇది తెలిసినటువంటి సహోదరులు చాలామంది ప్రార్థన చేశారు. మనం భారతీయ పౌరులు కనుక మనం ప్రశ్నించే హక్కు మనకు ఉంది. కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రేమతో విజ్ఞప్తి చేసుకుంటున్నాను సార్, మీరు అలాంటి వారిని మీరు కఠినంగా శిక్షించి ఇలాంటి దుశ్చర్యలు మరి భవిష్యత్తులో పునరావృతం కాకుండా మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా నేను క్రైస్తవ సేవకునిగా క్రైస్తవం తరపున నేను స్పందిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి, వారు మారు మనసు పొందాలని. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా వాళ్ళు కూడా ప్రభువుని నమ్మి, గతంలో మనం చూసాం చాలామంది దోషకులే సేవకులుగా తయారై ఇప్పుడు సాక్షులుగా ఉన్నారు. వీళ్ళు కూడా అలా అవ్వాలని మనందరం కోరుకుంటూ మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా.